करचरणकृतं वाक्कायजं कर्मजं वा ధ్యాన రుద్రం అందరికీ ఆత్మీయ స్వాగతం. ఈరోజు మనం మహాదేవుల్లో మరొక రూపమైన రుద్రుడితో అనుసంధానమై ధ్యానం చేయబోతున్నాం. ఎందుకంటే రుద్రమ అంటే ఆ రుద్రదేవుడి యొక్క చైతన్యం. ఎందుకంటే అది మనలో, మన జీవితంలో మనకంటూ ఉన్న ఒక శక్తి, సపోర్టెడ్ ఎనర్జీ అంటారు దీన్ని. దాన్ని తీసుకొని మనం ఈరోజు ధ్యానం చేస్తున్నాం. తద్వారా మనం మృత్యుంజయాన్ని సాధిస్తాం. మృత్యుంజయం అంటే మృత్యు లేకుండా ఉండడం కాదు, మనకు నచ్చినట్లుగా జీవించి నచ్చినట్లుగా శరీరాన్ని విడిచిపెట్టడం, అది మృత్యుంజయం. సుగంధిం పుష్టివర్ధనం, త్రయంబకం సుగంధిం పుష్టివర్ధనం, ఉర్వారుకమివ బంధనం, మృత్యోముక్ష్యం మామృత. అంటే హాయిగా జీవించి మృత్యుదేవత వచ్చేటప్పటికి మనం సుగంధంతో ఉండాలి. అంటే ఎటువంటి దుర్వాసనలు రాకుండా, శరీరంలోంచి ఎటువంటి బాధలు లేకుండా సుగంధంగా ఉండాలి, పుష్టిగా ఉండాలి. పుష్టిగా అంటే బలంగా మన పనులు మనం చేసుకుంటూ ఉండాలి, అన్ని బంధనాలు పూర్తయి ఉండాలి. అంటే మనం గత జన్మ సంస్కారాలను అనుభవించి తీసుకొచ్చిన అన్ని కర్మబంధాలు పూర్తయి ఉండాలి. అప్పుడు శరీరం విడిచిపెట్టాలనుకున్నప్పుడు దోసపాద నుంచి దోసపండు విడివిడినంత సులువుగా శరీరం విడిచిపెట్టేయాలి. అప్పుడు మన యొక్క మరణం అందరికీ చెప్పి ఓకే బాయ్ బాయ్ అని వీడ్కోలిచ్చి ధ్యానంలో కూర్చొని శరీరం విడిచిపెట్టాలి. ఇష్టపూర్వకంగా, ఎటువంటి భయం లేకుండా, సంతోషంగా. ఆ మృత్యువు మృక్షినివ్వాలి. అదే మృత్యో మృక్షీయం అమామృత, అమరత్వం వైపు తిరగాలి. అది రావాలంటే దానికి ధ్యానమే శరణ్యం. రుద్రునితో ధ్యానమే శరణ్యం. రుద్రుని యొక్క శక్తి మనకి మన సరౌండింగ్స్లో శక్తిగా ఉంటుంది. ఈరోజు ఆ ధ్యానం చేద్దాం. రుద్రదేవునికి ఆహ్వానిస్తూ మనం కూర్చుందాం. ధ్యానంలో కూర్చుని అందరూ హాయిగా కళ్ళు రెండు మూసుకోండి. మనలో ఉన్న మృత్యు భయాలు, మనలో ఉన్న సమస్త దుఃఖాలు, ఆందోళనలు మటుమాయం చేసే ధ్యానం రుద్ర ధ్యానం. రుద్రదేవుడితో అనుసంధానమై ఈరోజు ధ్యానం చేస్తున్నాం ఫ్రెండ్స్. అద్భుతం. హాయిగా కళ్ళు రెండు మూసుకోండి, వేళలో వేలు పెట్టుకోండి, శ్వాసను గమనిస్తూ కూర్చోండి. మీ మనసుని ఫస్ట్ ఎంప్టీ చేసేయండి, అప్పుడు రుద్రుడు తన శక్తిని పోసుకుంటాడు. ముందు మనసుని ఎంప్టీ చేయండి. ఇప్పుడు మనం రుద్రదేవుని ఆహ్వానిస్తున్నాం. ఒక అద్భుతమైన ప్రదేశంలో, దివ్య శక్తి క్షేత్రంలో ఉన్నాం, తపోవనంలో ఉన్నాం. ఆ రుద్రుణ్ణి, ఆ మహాదేవుడి చైతన్యాన్ని ఆహ్వానిస్తున్నాం. వారితో కలిసి మనం ధ్యానం చేస్తున్నాం, ధ్యానం చేయబోతున్నాం. రుద్రదేవుడు వచ్చినట్లుగా భావించండి. ఆయన చైతన్యం సమస్తాన్ని కంపితం చేస్తుంది. ఎటువంటి సరికాని ఆలోచనలు, సరికాని వ్యవస్థలన్నిటినీ తరిమి కొడుతుంది. అన్ని ఆపదలని తరిమి కొడుతుంది. రుద్రదేవుడు వచ్చినందుకు కృతజ్ఞతలు. వారితో పాటు విచ్చేసిన వారి యొక్క బృందం, వారి యొక్క చైతన్యానికి అనుసంధానమై ఉన్న సమస్త మాస్టర్స్ని ఇన్వైట్ చేద్దాం. వారు కూడా వచ్చి ధ్యానంలో కూర్చున్నారు. అందరూ వచ్చారు. ప్రత్యేక అతిథిగా మార్కండేయుని పిలుస్తున్నాం. మార్కండేయ మహర్షిని వెల్కమ్ చెప్దాం. ఎందుకంటే మృత్యువుని రుద్రుడితో కలిసి
ఆ మహాదేవునితో కలిసి మృత్యువుని దాటించాడు, మృత్యువుని వాయిదా వేసుకున్నాడు, మృత్యువుని జయించాడు. ఆ మార్కండేయుడే మనకు ఆదర్శం. తనలో భయం కలిగినప్పుడు ఆ ఈశ్వరుని గట్టిగా పట్టుకున్నాడు. తనకు మృత్యువు వచ్చినప్పుడు ఈశ్వరునే గట్టిగా పట్టుకున్నాడు. అంటే దాని అర్థం ఆ ధ్యానాన్నే పట్టుకున్నాడు, ఆ మహాదేవుడిని పట్టుకున్నాడు. మనం కూడా అదే చేస్తున్నాం. మనలో ఉన్న భయాలు, మృత్యువు, అకాల మృత్యువులు, సమస్తం ఆందోళనలు, నెగిటివ్ శక్తులు, ఎటువంటి విపత్కర శక్తులైనా సరే వాటి నుంచి మనకి రుద్రం రక్షణ ఇస్తుంది. మార్కండేయుడికి స్వాగతం, మహారుద్రునికి స్వాగతం, మహాదేవుని చైతన్యానికి అనుసంధానమై ఉన్న అందరు మాస్టర్స్కి స్వాగతం. వారందరూ ధ్యానంలో కూర్చున్నారు, మనం కూడా వారితో పాటు ధ్యానంలో కూర్చున్నాం. ఎంత భాగ్యం, ఎంత భాగ్యం! ఇదే అసలైన చిరంజీవత్వం. ఎవరో కళ్ళు తెరవద్దు. ఉచ్ఛ్వాస నిశ్వాస, శ్వాసనే గమనించండి. హాయిగా కూర్చున్నాం. మీరు శూన్యమైతే ఆ రుద్రుడు తన చైతన్యాన్ని నింపుకుంటాడు. తన దగ్గర ఉన్న కాంతిని మీలో నింపుతారు. బీ విత్ ద బ్రెత్. హాయిగా కూర్చొని శ్వాసనే గమనించండి. ఉచ్ఛ్వాస నిశ్వాస. రుద్రుని యొక్క స్తోత్రంతో ప్రారంభిస్తున్నాం. హాయిగా అన్ని వింటూ ధ్యానంలో కూర్చోండి. శ్వాసను గమనిస్తూ కూర్చోండి. ఆలోచనలు పెట్టకండి. శ్లోకాలలో వింటూ కూర్చోండి. సంగీతం వింటూ కూర్చోండి. హాయిగా రుద్రుని ముందు ఉన్నాం. విడిచిపెట్టండి భయాన్ని, విడిచిపెట్టండి దిగులుని, కాల్చేయండి మీలో ఉన్న అన్ని సరికాని భావాలని, అనుమానాలని. మార్కండేయుడు ఆశీస్సులు తీసుకోండి. ఉచ్ఛ్వాస నిశ్వాస, శ్వాసధార ధ్యాసధార. ఎలా కావాలంటే అలా జీవించవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడే మరణించవచ్చు. అదే రుద్రుని యొక్క శక్తి, అదే మృత్యుంజయం. విశ్వసించండి, నమ్మండి. ఆ మహాదేవుడి యొక్క చైతన్యాన్ని తీసుకోండి. అనంతంగా ఉన్నది. అహంకారం, అనుమానం అన్నీ పక్కన పారేయండి. బి ఎంటీ. ఉచ్ఛ్వాస నిశ్వాస. प्रचण्डं प्रकृष्टं प्रगल्भं परेशम् अखण्डं भजे भानुकोटिप्रकाशं त्रयीशूलनिर्मूलनं शूलपाणिं भजेऽहं भवानीपतिं भावगम्यम् कलातीतकल्याणकल्पान्तकारी सदा सज्जनानन्ददाता पुरारि चिदानन्दसन्दोह मोहापहारि प्रसीद प्रसीद प्रभो मन्मथारि न यावद्दुमानाधपादारविन्दं भजं तेह लोके परे वानराणां न तावत् सुखं शान्ति सन्तापनाशं प्रसीद प्रभो सर्वभूताधिवासा न जानामि योगं जपं नैव पूजां नतोः अहं सदा सर्वदा देवतुभ्यं जराजन्म दुःखाघातातप्यमानं प्रभो पाहि शापान्नमामीश शम्भो रुद्राष्टकमिदं प्रोक्तं विप्रेण हरतुष्टमे ये पठन्ति नरा भक्त्या
शम्भुः प्रसीदति इति श्रीगोस्वामी तुलसीदासकृतो श्रीरुद्राष्टकं सम्पूर्णम्। ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, శ్వాసధార ధ్యాసధార. ఎవరో కళ్ళు తెరవద్దు, రుద్రుడితో అనుసంధానమే ధ్యానం చేస్తున్నాం. బీ విత్ ద బ్రెత్, బీ విత్ ద బ్రెత్. మరింత లోపలికి వెళ్ళండి, కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ హాయిగా ఉచ్ఛ్వాస నిశ్వాస. ఎంత భాగ్యమో ఈరోజు ధ్యానం. రుద్రునితో అనుసంధానమై మహాశక్తిని స్వీకరిస్తున్నాం. ఓ శాశ్వతానంద, ఈ నిశ్శబ్దపు గడియలలో నీ ప్రేమను, రక్షణను కోరుతున్నాను. నీ ప్రేమ నాలోని బలహీనతలను, భయాలను దూరం చేయుగాక. నిద్రలో, మెలకువలో నీ స్పృహను కలిగి ఉండుదునుగాక. ఆ స్పృహ నాలోని స్వార్థాన్ని, అహాన్ని నిర్మూలించుగాక. ఓ శాశ్వత అనంత, నీ ప్రేమను, రక్షణను కోరుతున్నాను. మృత్యుంజయాన్ని పొందుదాం. ఎవరో కళ్ళు తెరవద్దు. करचरणकृतं वाक्कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा विहितं वा सर्वमेतत्क्षमस्व। जय जय करुणाब्धे श्री महादेव शम्भो। करचरणकृतं वाक्कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा विहितं वा सर्वमेतत्क्षमस्व। जय जय करुणाब्धे श्री महादेव शम्भो।
श्रवणनयनजं वा मानसं वापराधं विहितमविहितं वा सर्वमेतत्क्षमस्व। जय जय करुणाब्धे श्री महादेव शम्भो। करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वापराधं विहितमविहितं वा सर्वमेतत्क्षमस्व। जय जय करुणाब्धे श्री महादेव शम्भो। करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वापराधं विहितमविहितं वा सर्वमेतत्क्षमस्व। जय जय करुणाब्धे श्री महादेव शम्भो। करचरणकृतं वा कायजं कर्मजं वा
श्रवणनयनजं वामानसं वापराधं विहितमविहितं वा सर्वमेतत्क्षमस्व। जय जय करुणाब्धे श्री महादेव शम्भो। శ్వాస ద్వారా ధ్యాస ద్వారా ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. అద్భుతంగా ధ్యానం చేస్తున్నాం. మార్కండేయుడు లాగా శక్తి పొందుతున్నాం. మహా చైతన్యాన్ని తీసుకుంటున్నాం. ఓ అనంతాత్మ, నీ దయామయ హస్తంతో నన్ను పట్టుకో. నా జీవితంలోని అన్ని సందర్భాలలో, సుఖ దుఃఖాలలో, జయాపజయాల్లో, గెలుపు ఓటముల్లో నన్ను విడవకు. నేను ఎన్నడూ మనోస్థైర్యాన్ని కోల్పోను. ఓ దివ్యదాత, నేను శాంతి ఆనందాల్లో ఉండేటట్లుగా నీ ఆశీర్వాదాన్ని నా కొసగు. హృదయం నుంచి ఓంకారాన్ని విడుదల చేస్తున్నాం. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. ఓ సర్వజన వరప్రదాత, నేను నీ బిడ్డని, ఈ విశ్వ సేవకుడని. నీవు వినా నేను శూన్యం. నీవే నన్ను పలికిస్తున్నావు. పనిచేస్తున్నావని తప్ప అన్యమేది చేయను, చెప్పను. నేను కేవలం నీ చేతి పరికరాన్ని, ధర్మ ప్రచారకుణ్ణి, ధ్యాన ప్రచారకుడను. నాకు సమస్త శక్తిని ప్రసాదించు. నేను కేవలం ఈ విశ్వానికి సేవకుడను. కాంతి లోకవాసుని, కాంతి సేవకుడను. నాకు మృత్యుంజయాన్ని ప్రసాదించు.
పవిత్రాత్మ, క్షేమకరమైన నీ శక్తి నా ద్వారా ప్రవహింపజేసి నన్ను పవిత్రునిగా చేయి. నీ ఆశీర్వాదం కోసం నాలోని నేను వెలికి రానివ్వు. నేను ఇచ్ఛాపూర్వకంగా అంతా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. సర్వం నీ నుండి పొందడానికే. హే పవిత్రాత్మ, నేను ఇచ్ఛాపూర్వకంగా అంతా ఇవ్వడానికి, సర్వం నీ నుండి పొందడానికే. క్షేమకరమైన నీ శక్తి నా ద్వారా ప్రవహింపజేసి నన్ను పవిత్రునిగా చేయి. హే మహాప్రభో, ఈనాటి కర్మఫలాన్ని స్వీకరించి ఫలవంతం చేయి. వినయపూర్వక భక్తితో వాటిని నీకు అర్పిస్తున్నాను. నీవు సర్వ శుభదాయివి. నాకు నిజాయితీ గల హృదయం, వినయం ప్రసాదించు. అన్ని విషయాలలోనూ నీ సుకోమల హస్తంతో నన్ను నడిపించి నీ దివ్య శాంతి ఆశీస్సులు నాపై కురిపించు. హే మహాప్రభో, అదే నాకు మృత్యుంజయం. హే దయాసాగర, నీ అభయాన్ని నా కొసగు. నిర్భయత్వంతో, శక్తితో నా హృదయం రంజిల్లేలా కృపచూపు. నాలోని భ్రాంతులను, దుర్బలత్వాన్ని తొలగించు. నీ అశేష కృపావాహినిలో నన్ను యోగ్యునిగా చేయి. నాలోని భ్రాంతులను, దుర్బలత్వాన్ని తొలగించు. నీ అశేష కృపావాహినితో నన్ను యోగ్యునిగా చేయి. హే దయా సాగర, त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीत् मामृतात्। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीत् मामृतात्। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव
बन्धनात् मृत्योर्मुक्षीय मामृतात् त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीय मामृतात् त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीय मामृतात् त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीय मामृतात् त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीय मामृतात् त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीय मामृतात् त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीय मामृतात् त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीय मामृतात्
त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात् 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 त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् అనంతరూప నా దృష్టి ఎన్నడూ సంకుచిత స్వార్థం వల్ల ఏకపక్షంగా ఉండునుగాక. ఆధ్యాత్మిక మార్గములో నన్ను స్థిరంగా మరియు తడబడకుండా ఉండేలా చేయి. నేను ఎల్లప్పుడూ పూర్తిగా నీ రక్షణపైనే ఆధారపడి జీవిత సంభవాలను ప్రశాంత హృదయంతో వీక్షించుదునుగాక. सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् ఓ దేవా, నా హృదయంలోని అలజడులను ఆపు. నీ ఇచ్చతో నన్ను పరిరక్షించు. అప్పుడు నేను శాంతిని పొందగలను. నీ ప్రేమ పూర్వక రక్షణలో సదా నేను విశ్వాసం కలిగి ఉండి నా శాంతిని నీలో కనుగొనుగాక. ఓ దేవా, అనంతరూప. उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्
वर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात् त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् 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 उर्वारुकमिव बन्धनात्
मृत्योर्मुक्षीय मामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीय मामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीय मामृतात् సర్వులను ప్రేమించే పరమాత్మ నా జీవితానికి అర్థం పరమార్థం కలిగించుగాక. తన కారుణ్య ప్రేమ వీక్షణపు వెల్లువలతో నన్ను చుట్టుముట్టుగాక. నన్ను స్వార్థపు కొరల నుండి తప్పించి దూరంగా ఉంచుదుగాక. నాలో మరింత విశ్వ ప్రేమను కలిగించి నా ధ్యాన విశ్వాసాలను పెంపొందించుగాక. సర్వులను ప్రేమించే ఓ పరమాత్మ, పవిత్ర దృష్టిని ఇచ్చే పరమాత్మ, నీ వెచ్చని ఒడిలో నిద్రించని, నీ దయామృతం నీ కరుణాపూర్ణ వదనం కాంచని, ఓ దేవా, నా నిత్య కృత్యాలలో నీ మార్గదర్శకత్వాన్ని నేను సదా గుర్తుంచుకొందునుగాక. ప్రతి కార్యము ప్రేమతో కరుణతో ఉనర్చేలా సహకరించు. నీకు ఆనందాన్ని కలిగించే కార్యాలు నేను సదా చేయుచుందునుగాక. నా పనిలో, స్ఫూర్తిలో, సాధనలో నీ మహిమను గుర్తించుదునుగాక. నాలో సహన శక్తిని పెంచి ఆత్మ విజ్ఞానాన్ని కలిగించు. మనస వాచ కర్మణ నీ కృపను నేను వ్యక్తపరచుదును. ఓ దేవా, ఓ పవిత్ర హృదయ, ఓ శాశ్వతానంద, ఓ దయామయ, నీ పరిపూర్ణ హృదయంతో సేవించెదనుగాక. నేను ఆదర్శానికై జీవించెదనుగాక. నాలో అణుకువ విశ్వాసం, అచంచలమైన వినయం, భక్తి వెల్లువై ప్రవహించుగాక. సదా నీ ఉనికిని దర్శించగల అంతర్ముఖ దృష్టి నాకు కలుగునుగాక.
ఎవరో కళ్ళు తెరవద్దు. ఆఖరి 5 నిమిషాలు మాత్రమే అద్భుతమైన ధ్యానాన్ని చేశాం. ఆ రుద్రుని యొక్క చైతన్యంతో మృత్యుంజయాన్ని, భయాన్ని దాటి మృత్యుంజయాన్ని సాధించాం, దివ్యత్వాన్ని సాధించాం. ఆ రుద్రునికి మంగళంతో పూర్తి చేస్తున్నాం. ఆఖరి 5 నిమిషాలు ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. चिदाकाशमाकाशवासं भजेऽहम् निराकारमोङ्कारमूलं तुरीयं गिराज्ञानगोतीतमीशं गिरीशम् करालं महाकालकालं कृपालं गुणागार संसार पारं नतोऽहम् तुषाराद्रिसङ्काशगौरं गभीरं मनोभूतकोटि प्रभाषे शरीरम् कल्लोलिनी चारुगङ्गा लसत्फालबालेन्दुकण्ठे भुजङ्गा जलत्कुण्डलं भ्रूसुनेत्रं विशालं प्रसन्नाननं नीलकण्ठं दयालम् मृगाधीशचर्माम्बरं मुण्डमालं प्रियं शङ्करं सर्वनाथं भजामि प्रचण्डं प्रकष्टं प्रगल्भं परेशम् अखण्डम् अजं भानुकोटिप्रकाशम् शूलनिर्मूलनं शूलपाणिं भजेऽहं भवानी पतिं भावगम्यम् कलातीतकल्याणकल्पान्धकारी सदा सज्जनानन्ददाता पुरारी चिदानन्द सन्दोहमोहपहारी प्रसीद प्रसीद प्रभो मन्मथारी शम्भो 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 नयावधुमानाथ पादारविन्दं भजन्ति हलोके परेव नराणाम् न तावत् सुखं शान्ति सन्तापनाशं प्रसीद प्रभो सर्वभूताधिवासम् न जानामि योगं जपं नैव पूजां नतोऽहं सदा सर्वदा शम्भुतुभ्यम् जराजन्म दुःखौ घताताप्यमानं प्रभो पाहि आपन्नमामीश शम्भो ఆఖరి ఒక్క నిమిషం ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. ఆఖరి ఒక్క నిమిషం.
శ్వాస నిశ్వాస ఆఖరి ఒక్క నిమిషం శ్వాసధార ధ్యాసధార ఆఖరి 30 సెకండ్లు ఆఖరి 10 సెకండ్లు 5 4 3 2 1 0. నెమ్మదిగా చేతివేళ్ళు కన్నురెప్పల మీద పెట్టుకోండి ఫ్రెండ్స్. చేతులు రెండు విడదీసి చేతివేళ్ళు కన్నురెప్పల మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. నెమ్మదిగా చేతులు తొలగిస్తూ ధ్యానంలోంచి బయటకు వద్దాం. అద్భుతంగా ధ్యానం చేసాం, మృత్యుంజయాన్ని సాధించుకున్నాం. భయాన్ని, ఆందోళనని, శత్రు భయాలని, పీడల్ని సమస్తం నిర్వీర్యం చేసుకునే మహాశక్తి ఈ రుద్ర ధ్యానంలో సాధించుకున్నాం. ఆ మహారుద్రునికి ఒక్కసారి ధన్యవాదాలు చెప్దాం, చప్పట్లు కొడదాం. ఇంతసేపు మనల్ని ఆశీర్దిస్తూ మనతో ధ్యానం చేస్తూ మనకు శక్తిని అందించిన మహాదేవుని యొక్క రుద్రునికి, ఆ చైతన్యానికి అందరికీ గట్టిగా ధన్యవాదాలు చెప్దాం. అదేవిధంగా మార్కండేయుడు కూడా, మార్గాన్ని చూపిన మార్కండేయ మహర్షి కూడా గట్టిగా ధన్యవాదాలు, చప్పట్లు. ఇక్కడకు వచ్చి విచ్చేసి ధ్యానం చేసిన మహాపురుషులు, మహాశక్తిమంతులు, మహా దివ్య చైతన్యాలన్నిటికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ వీడ్కోలు చెప్దాం, కృతజ్ఞతలు చెప్దాం. అదేవిధంగా గురుదేవుడైన బ్రహ్మర్షి పితామహపత్రి గారు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈరోజు అద్భుతంగా ధ్యానం చేశాం. మృత్యుంజయం అంటే చావు లేకుండా ఉండడం కాదు, మనకు నచ్చినట్లుగా జీవించి నచ్చినప్పుడు శరీరాన్ని విడిచిపెట్టడం. అది భూమి మీద మనం ఒక సాధకుడు సాధించుకునే గొప్ప వరం. సమాధిలో శరీరం విడిచిపెట్టేయటం అంటే అందరికీ చెప్పి బాయ్ బాయ్ కొట్టి బ్రహ్మంగారిలాగా సజీవ సమాధిలో శరీరం విడిచిపెట్టేయటం అద్భుత వరం. అది దాన్ని మనం మృత్యుంజయంలో సాధించవచ్చని మార్కండేయుడు చెప్పాడు. ఆ మార్గాల్ని మనం ప్రయాణం చేద్దాం. సుగంధంతో శరీరం బతికినంతకాలం శరీరం సుగంధంతో ఉండాలి. పుష్టివర్ధనం, పుష్టిగా మన పనులు మనం చేసుకుంటూ శక్తివంతంగా, యవ్వనవంతంగా ఉండాలి. ఉర్వారుకమివ బంధనం, అన్ని బంధనాలు పూర్తయిపోయి ఉండాలి. అన్ని జీవితాన్ని అనుసరించి వచ్చిన, కర్మను అనుసరించి వచ్చిన బంధనాలన్నీ పూర్తి చేసి, అన్ని బాధ్యతలు పూర్తి చేసి, అందరి అభిమానాన్ని చూరగొని, అందరికీ సేవ చేసి, అందరికీ ఈ విశ్వానంతా మనకు తెలిసిన జ్ఞానాన్ని అందించి, ఆ విశ్వాత్మ యొక్క హృదయాన్ని సంతోషింపజేసి, అప్పుడు శరీరం ఇంక చాలు, ఈ జీవితాన్ని భోగించింది చాలు, ఇంకా తృప్తి తీరిపోయింది నాకు అని ధ్యానంలో కూర్చొని దోసపాదు నుంచి దోసపండు విడివడినంత సులువుగా శరీరాన్ని అందరికీ బాయ్ బాయ్ చెప్పి మరి నచ్చిన సంవత్సరంలో, అంటే అది 100, 200, 300 మీ ఇష్టం చెప్పి మృత్యువడిలో హాయిగా సేదతీరుతూ ప్రశాంతంగా ధ్యానంలో శరీరం రిలీజ్ చేయాలి, శరీరాన్ని విసర్జించాలి. ఆ యొక్క మరణం, ఆ యొక్క పరమపదం అమరత్వం వైపు తిప్పాలి. ఇది మన సంకల్పం. దీన్ని సాధించుకుందాం. ఎందరో సాధించుకున్నారు. మార్కండేయుడు సాధించుకున్నాడు. ఎంతోమంది సప్త చిరంజీవులు సాధించుకున్నారు. ఆ యొక్క జయాన్ని మనం కూడా సాధించుకున్నాం. సాధన ద్వారా ప్రతిరోజు ఈ మృత్యుంజయ మంత్రంతో ధ్యానం చేద్దాం. అందులో ఉన్న దివ్య శక్తి తరంగాలు మీ లోపలికి తీసుకోండి. జరామరణాల నుంచి ఉన్న భయాలు, ఆందోళనలు, దిగుళ్ళు, అభద్రతా భావాలు, ఒంటరితనాలు సమస్తం దూరం చేస్తుంది ధ్యానం. మీరంతా శక్తివంతులు అవ్వాలని, ధ్యానవంతులు అవ్వాలని, ధర్మంలో జీవించాలని, ఆ ధర్మమే ఆ ప్రభు యొక్క రక్షణ కల్పిస్తుందని కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ. నమస్కారం.